ప్రైజ్ ద లార్డ్. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు దేశంలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న కైసరియా అనే ప్రాంతానికి వచ్చారు అని మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడి ఉంది. అక్కడ ఆయన తన శిష్యులను ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న అడిగారు. అదేమిటంటే, మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు అని అడిగారు. అంటే నేను ఎవరని సూటిగా ఆయన వారిని అడిగారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న. యేసు ప్రభువారు ఈ ప్రశ్న తన శిష్యులను ఎందుకు అడిగారో బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థం కాదు. ఆయన అలా ఎందుకు అడిగారో తెలుసుకునే ముందు మనం ఆ రోజు యేసు ప్రభువారు వెళ్ళిన ఫిలిప్పుదైన కైసరియా అనే ప్రాంతానికి మనం కూడా వెళ్ళి అక్కడే ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ఆ రోజు యేసు ప్రభువారు అలా ఎందుకు అడిగారో మనకు చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రదేశానికి మనం వెళ్దాం. అలాగే ఆ ప్రదేశం ఎలా ఉందో కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఫిలిప్పుదైన కైసరియా అనే బైబిల్ నందు వ్రాయబడిన ఆ ప్రదేశానికి వెళ్తున్నాం. ఇంతకు ఈ ఫిలిప్పు ఎవరు అనే సందేహం మీకు వచ్చిందా? అతను ఎవరో మీకు చెప్తాను, వినండి. యేసు ప్రభువారు పుట్టిన కాలంలో ఉన్న హేరోదును హేరోద్ ద గ్రేట్ అని పిలుస్తారు. అంటే అతను మహాహేరోదు. అతనికి ఉన్న కుమారులలో ముగ్గురు అతని తర్వాత ఇశ్రాయేలు దేశంలోని కొన్ని ప్రదేశాలను పరిపాలించారు. వారిలో పెద్దవాడి పేరు హేరోద్ యాంటిపాస్. ఇతను క్రీస్తు శకం 39వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఇతను గలిలయ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతనే బాప్తిస్మం ఇచ్చు యోహానును చెరసాలలో పెట్టి తర్వాత కొన్ని రోజులకు యోహాను తల నరికించి చంపించాడు. హేరోద్ యాంటిపాస్ తమ్ముడి పేరు ఫిలిప్పు. ఇతనే కైసరు అనే ప్రాంతాన్ని ఆ రోజుల్లో పరిపాలించాడు. ఆ హేరోద్ ఫిలిప్పు చనిపోయాకే అతని భార్యను హేరోద్ యాంటిపాస్ మరలా పెళ్లి చేసుకున్నాడు. నీ తమ్ముడు భార్యను నువ్వు చేసుకోవడం తప్పని బాప్తిస్మం ఇచ్చు యోహాను హేరోద్ యాంటిపాస్ను హెచ్చరించాడని ఈ విషయాన్ని మనం మార్కు సువార్త 6వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో చదువుతాం. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునేందున యోహాను నీ సహోదరిని భార్యను చేర్చుకునట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను గనుక అతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగబట్టి అతనిని చంపింపగోరెను గాని ఆమె చేతగాకపోయెను అని వ్రాయబడింది కదా. ఆ ఫిలిప్పు పరిపాలించిన ప్రదేశమే ఈ కైసరియా. అందుకే దీనిని ఫిలిప్పుదైన కైసరియా అని బైబిల్లో వ్రాయబడింది. ఇదంతా కొండ ప్రాంతము. ఇవన్నీ ఇశ్రాయేల్ దేశంలోని పల్లెటూర్లు. పూర్వకాలం నుండి 1వ శతాబ్దం వరకు, అంటే యేసుప్రభువారు ఉన్న కాలం వరకు కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ విగ్రహారాధన చేసేవారు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారో ఇప్పుడు మనము అదే ప్రదేశానికి వెళ్తున్నాం. ఈ బోర్డులో చూడండి, బనియాస్ ఫాల్స్కు దారి అని వ్రాయబడి ఉంది. అంటే బనియాస్ జలపాతంకు ఇటువైపు వెళ్ళాలి అనే బోర్డు ఇక్కడ పెట్టారు. ఇది ఇశ్రాయేల్ దేశపు జాతీయ జెండా. మనం వెళ్ళేది కైసరుకు కదా, మీరేంటి బనియాస్ అనే బోర్డును చూపించి కైసరుకు వెళ్తున్నాం అని చెప్తున్నారు అని మీకు సందేహం వచ్చిందా? మనం వెళ్ళే ప్రదేశంలో పాన్ అనే గ్రీకు దేవతను ఆ రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు ఆరాధించేవారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని మొదట్లో పనియాస్ అని పిలిచేవారు. కాలక్రమేణా అది బనియాస్గా మారిపోయింది. అందుకే ఈ బోర్డుపై బనియాస్ జలపాతంకు దారి అని వ్రాయబడి ఉంది. ఈ మ్యాప్లో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడికే వెళ్తున్నాం. ఇదిగో ఇవన్నీ పల్లెటూరులోని ఇళ్ళు. కొంచెం దూరంలో కొండలు కనిపిస్తున్నాయి చూసారా? ఇదంతా కొండల ప్రదేశమే. ఇది ఇశ్రాయేల్ దేశానికి సరిహద్దు ప్రదేశం. ఇక్కడ యోర్దాను నది నీరు పుష్కలంగా ఉంటుంది. మేము వచ్చిన బస్సు దిగి ముందుకు నడుస్తూ ఉండగా ఎదురుగుండా ఈ పెద్ద చెట్టు కనిపించింది. ఈ చెట్టు అంజూరపు చెట్టు. ప్రస్తుతం ఇది అంజూర పండ్లు కాసే కాలం కాదు కాబట్టి ఈ చెట్టుకు అంజూర పండ్లు ఏమీ కనబడడం లేదు. ఇప్పటికే ఇక్కడ కొంతమంది మాకన్నా ముందుగానే వచ్చి కనిపిస్తున్నారు. వీరిలో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వీరందరూ స్థానిక ప్రజలే. ఈ ప్రదేశం చూశాక మేము మరో ప్రదేశానికి వెళ్ళాలి. సమయం దాటిపోతే అక్కడ గేటు మూసివేస్తారు. అందుకని త్వరగా ఈ ప్రదేశం చూసి వెళ్ళిపోవాలని హడావిడిగా ముందుకు వెళ్తున్నాం. మాకు ముందుగా కొందరు ఆడపిల్లలు వెళ్తూ ఉన్నారు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన ప్రదేశం ఇదే. ఇంకొద్దిసేపట్లో, అంటే కొన్ని క్షణాల్లో మనం ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చి తన శిష్యులను ప్రశ్నించిన ఆ ప్రదేశాన్ని చూడబోతున్నాం. ఇదిగో ఇది యోర్దాను నది నీరే. ఈ నీళ్లు చాలా స్వచ్ఛంగా కనపడుతున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఈ బోర్డుపై
హెర్మోన్ రివర్ స్ప్రింగ్స్ అని వ్రాయబడి ఉంది. అంటే ఇది హెర్మోను మంచు పర్వతాలలోని మంచు కరిగి ఒక వాగువలె ప్రవహిస్తూ వచ్చి ఇక్కడ యోర్దాన్ నదిలో కలుస్తుంది. అందుకే ఇక్కడ హెర్మోన్ రివర్ స్ప్రింగ్స్ అని బోర్డు పెట్టారు. ఈ ప్రదేశం అంతా పూర్తిగా చెట్లతో నిండిపోయి ఉంది. ఇదిగో మనం ఆ ప్రదేశానికి వచ్చేసాం. కైసరు అనబడే ఈ ప్రదేశం కపెర్నహూముకు ఉత్తరం వైపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఇశ్రాయేలు సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ ఫోటోలో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మౌంట్ హెర్మోన్ అని కనబడుతుంది కదా, ఇక్కడే మంచు పర్వతాలు ఉంటాయి. ఆ మంచు పర్వతాలలోని మంచు కరిగి ప్రవహిస్తూ వచ్చి ఇక్కడ కలిసిపోతూ ఉంటుంది. మన ఎదురుగుండా కనబడుతున్న ఈ కొండ వద్దకే ఆ రోజు యేసు ప్రభువారు వచ్చారు. ఇప్పుడు నేను చెప్పే విషయం విన్న తర్వాత ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రదేశంలో నేనెవర్ని అని ప్రజలు అనుకుంటున్నారు అని తన శిష్యులను అడగవలసిన అవసరం ఏమొచ్చింది? మనుష్యులమైన మనకైతే ఇలాంటి సందేహాలు వస్తాయి. నా గురించి వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారు అని మనం ఇతరులను అడుగుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఇలాంటి సందేహం రావడం ఏమిటి అని ఆశ్చర్యంగా ఉంది కదా. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఆయన ఎందుకు అడిగారో మీకు తెలియాలంటే ముందు ఈ ప్రదేశం గురించి మీకు చెప్పాలి. అప్పుడే మీకు ఆ ప్రశ్న ఎందుకు అడిగారో వివరంగా అర్థమవుతుంది. ఈ ఫోటోలో చూడండి, ఇక్కడ 2 భవనాలు కనబడుతున్నాయి కదా. ఆ 2 భవనాలు గతంలో ఇక్కడ ఒకటి, ఆ ఎడమ ప్రక్కన మరొకటి ఉండేవి. 1వ శతాబ్దంలో అంటే యేసు ప్రభువారు భూమిపై మానవుడిగా ఉన్న కాలంలో ఈ ప్రదేశంలో ఇక్కడే ఆ 2 భవనాలు ఉండేవి. కాబట్టి ఈ చిత్రాన్ని ఇక్కడ పెట్టి ఉంచారు. ఈ 2 భవనాలు కాదు, ఇవి 2 మందిరాలు. ఈ ఫోటో మధ్యలో కనిపించే మందిరం పాన్ అనే గ్రీక్ దేవత మందిరం. గ్రీక్ దేవతను ఈ పరిసర ప్రాంతాల ప్రజలు 1వ శతాబ్దంలో ఆరాధించేవారు. అంటే యేసు ప్రభువారు భూమిపై ఉన్న రోజుల్లో అన్నమాట. ఇక్కడ ఉన్న ఈ బోర్డుపై పాన్ అనే దేవత గురించి, ఇక్కడ కట్టబడిన ఆ మందిరం గురించి పూర్తి వివరాలు రాసిపెట్టి ఉంచారు చూడండి. అలాగే ఈ ఫోటోలో ఎడమవైపున కనిపిస్తున్న ఆ మందిరం కైసరు మందిరం. యేసు ప్రభువారి కాలంలో రోమా చక్రవర్తి కైసరు ఔగుస్తు. ఇతని గురించి లూకాసు వార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అని వ్రాయబడి ఉంటుంది. అయితే యేసుప్రభువారు పుట్టిన కాలంలో ఉన్న హేరోదు రాజు కైసరు చక్రవర్తి కోసం ఈ మందిరాన్ని నిర్మించాడు. కైసరే దేవుడు అంటూ అతన్ని ఆరాధించమని ఇక్కడ ప్రజలను ప్రోత్సహించాడు. కాబట్టి అప్పటి ప్రజలు ఇక్కడికి వచ్చి కైసరు చక్రవర్తిని కూడా ఈ మందిరంలో ఆరాధించేవారు. కాబట్టి ఈ ప్రదేశంలో దేవుడిని కాకుండా మనిషిని, అలాగే విగ్రహాలను ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించేవారు. ఈ కొండపైన బయలుదేవత మందిరం కూడా ఆ రోజుల్లో ఉండేది. ఆ రోజుల్లో దాగోని దేవతను, బయలుదేవతను, అష్టారోతు దేవతను, ఇలా అనేక రకాల దేవతలను ఫిలిస్తీయులు ఆరాధించేవారు. ఈ విధంగా నిజమైన దేవుడిని మరిచిపోయి ఒక మనిషిని దేవుడు అంటూ కొందరు, ఇతర దేవతలను కొందరు, వాళ్లే దేవుళ్ళు అంటూ ఇక్కడి ప్రజలంతా ఈ మందిరాలలోని విగ్రహాలను ఆరాధిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఇక్కడ ఉన్నప్పుడు ఈ విగ్రహాలనే దేవుడు అని ఆరాధిస్తుంటే మరి నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంతకు నేనెవర్ని అని అడగవలసి వచ్చింది. అప్పుడు సీమోను పేతురు, నీవు సజీవుడువగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని ప్రభువుతో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు తన శిష్యులను ఏమని అడిగారో, వారి మధ్య ఆ రోజు జరిగిన సంభాషణ బైబిల్ నందు వ్రాయబడిన వాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13, 14, 15, 16, 17, 18, 19, 20 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యేసు ఫిలిప్పదైన కైసర్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు. ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను.
పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆయన శిష్యులకు ఇక్కడ జరిగిన సంభాషణ ఇది. ఇప్పుడు మీకు వివరంగా అర్థమైంది కదా, యేసు ప్రభువారు ఈ ప్రదేశంలో నేనెవర్ని అని తన శిష్యులను ఎందుకు అడిగారో. ఇక్కడ క్రింద బకెట్ లాంటి ఒక ఇనుప వస్తువు ఉంది కదా, అదేమిటో, దీనిని ఇక్కడ ఎందుకు పెట్టారో ఇప్పుడు చెప్తాను వినండి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రదేశంకు వచ్చి తన శిష్యులను నేనెవర్ని అని ప్రశ్నించిన గుర్తుగా ఆ రోజు వారికి జరిగిన సంభాషణ మొత్తాన్ని, అనగా బైబిల్లోని ఆ వాక్యాన్ని ఈ బకెట్ లాంటి వస్తువుపై ప్రింట్ చేశారు. ఈ బకెట్ను మనం ఈ విధంగా త్రిప్పితే ఆ అక్షరాలన్నీ క్రింద ఉన్న ఈ ఇసుక మీద అచ్చు అవుతాయి. ఇదిగో ఈ విధంగా అక్షరాలు మనకు కనబడతాయి. ఇప్పుడు ఈ కొండపైన ఉన్న పాన్ అనే గ్రీక్ దేవత మందిరం యొక్క శిథిలాలను చూద్దాం పదండి. ఇక్కడ చెక్క మెట్లు కనబడుతున్నాయి. ఈ మెట్ల పైకి వెళ్ళి అక్కడేముందో చూద్దాం. పైనుండి క్రిందంతా ఈ విధంగా కనబడుతూ ఉంది. ఈ చదునుగు అన్న ప్రదేశంలోనే అప్పుడు ఇక్కడ ఒక గుడి ఉండేది. ఇదిగో ఇక్కడ గుహలా కనబడుతుంది కదా, ఇక్కడే పాన్ దేవత విగ్రహం ఉండేది. ఇదిగో ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న ఈ 2 మందిరాలు ఇలా ఉండేవి. ఈ చుట్టుప్రక్కల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ పాన్ అనే గ్రీకు దేవతను ఆరాధించేవారు. సెంచరీ ఆఫ్ పాన్ అని వ్రాయబడి ఉన్న బోర్డును చూసారా? ఈ మందిరం గురించి పూర్తి వివరాలు ఈ బోర్డులో వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఇస్రాయేల్ దేశపు యాంటిక్విటీస్ వారి ఆధ్వర్యంలో జరిపిన త్రవ్వకాలలో అనేక విషయాలు బయటపడ్డాయి అని తెలియజేస్తూ ఈ బోర్డును వ్రాసి ఇక్కడ ఉంచారు. ఈ ప్రదేశంలోనే పాన్ అనే గ్రీక్ దేవత విగ్రహం ఉండేది. ప్రజలందరూ ఇక్కడే ఆ దేవతను ఆరాధించేవారు. పాన్ అనే గ్రీక్ దేవత గురించి పూర్తి వివరాలను తెలియజేస్తూ ఇంతకు ముందే మన ఛానల్లో మరో వీడియో పెట్టాను. ఆ వివరాలు తెలియాలంటే ఆ వీడియో చూడండి.
ఇక్కడ చూడండి, హెర్మోన్ స్ట్రీమ్స్ బ్రాకెట్లో బనియాస్ నేచర్ రిజర్వ్ అని వ్రాయబడి ఉంది చూసారా? ఈ ప్రదేశం మొత్తం ఏ విధంగా ఉంటుందో చూపిస్తూ ఇక్కడ ఆ మ్యాప్ పెట్టారు. ఈ ప్రదేశపు పూర్తి వివరాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఈ ప్రదేశం చూడడం పూర్తయింది కాబట్టి ఇక్కడి నుండి మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మరో ప్రదేశానికి వెళ్ళాలి. అంటే టూర్కి వచ్చిన వారు ఒకరోజు ఎన్ని ఎక్కువ ప్రాంతాలు తిరగలిగితే అంత మంచిది. కాబట్టి మేము ఉదయమే 7:30 కల్లా హోటల్ నుండి బయలుదేరిపోతాం. ఈ ప్రదేశాలన్నీ ఒక్కచోట కాకుండా చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కువ సమయం బస్సులోనే గడిచిపోతూ ఉంటుంది. అందుకే ఈ ప్రదేశాలలో ఎక్కువసేపు ఉండడానికి కుదరదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కనీసం కొందరికైనా షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మేము మరోసారి ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు మా కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో ప్రార్థించండి. మీరందరూ మా కోసం ప్రార్థిస్తూ ఉంటే మేము త్వరగా అక్కడికి వెళ్ళి మరెన్నో వీడియోలు మీకు చూపించగలుగుతాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.